హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి వీడియోలో మనము పీవోట్ టేబుల్ గురించి తెలుసుకుందాము. అసలు ఈ పీవోట్ టేబుల్ అంటే ఏంటి? ఎప్పుడు యూజ్ చేస్తాము? ఎలాంటి సిట్యుయేషన్‌లో యూజ్ చేస్తామో దాని గురించి తెలుసుకుందాము. యాక్చువల్‌గా పీవోట్ టేబుల్ అంటే డేటాని సమ్మరైజ్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ అట్లనే ఈ పీవోట్ టేబుల్ యూజ్ చేసి రిపోర్ట్స్‌ని బిల్డ్ చేయడానికి కూడా మనం యూజ్ చేస్తామనమాట. ఇప్పుడు ఈ పివోట్ టేబుల్ అనే ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఇన్సర్ట్ ఉంది కదా! ఇన్సర్ట్‌లో ఈ పివోట్ టేబుల్ అని ఉంది కదా! ఈ పివోట్ టేబుల్‌ని మనం గనక క్లిక్ చేసామంటే పివోట్ టేబుల్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అట్లానే షార్ట్‌కట్ కీస్ వచ్చేసి ఆల్ట్ ప్లస్ ఎన్ ప్లస్ వి. ఆల్ట్ ఎన్ వి. ఇప్పుడు మనం పివోట్ టేబుల్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ చూస్ ద డేటా దట్ యూ వాంట్ అనలైజ్. ఇందులో సెలెక్ట్ ఎ టేబుల్ ఆర్ ఎ రేంజ్. ఫస్ట్ మనం ఇక్కడ ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డేటా ఇక్కడ నుండి ఎక్కడి వరకైతే మనకు డేటా కావాలో అక్కడ డేటా సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి చూస్ వేర్ యూ వాంట్ ద ప్యూర్ టేబుల్ రిపోర్ట్ టు బి ప్లేస్డ్. ఎగ్జిస్టింగ్ వర్క్షీట్ ఆర్ న్యూ వర్క్షీట్. మాక్సిమం మనం న్యూ వర్క్షీటే తీసుకుంటాము. ఇప్పుడు మనం ఓకే అంటాము. ఇప్పుడు చూసారా ఈ పివోట్ టేబుల్ అనేది వచ్చేసింది. దీన్ని పివోట్ టేబుల్ అవుట్‌లైన్ అంటాం. ఇదొచ్చేసి పివోట్ టేబుల్ ఫీల్డ్స్, కాలమ్స్, రోస్ అండ్ వాల్యూస్. ఇప్పుడు నాకు చూడండి నా మెయిన్ డేటాలో సీరియల్ నంబర్, క్లస్టర్, బ్లాక్, జీపీస్, డైలీ టార్గెట్, టోటల్ డిమాండెడ్, లేబర్ రిపోర్టెడ్, పర్సెంట్ అచీవ్‌మెంట్, జీపీస్ వేర్ వర్క్స్ నాట్ హ్యాపెనింగ్. క్లస్టర్ గనుక మీద క్లిక్ చేశానంటే ఇప్పుడు చూడండి రోస్‌లో ఆటోమేటిక్ క్లస్టర్ నేమ్స్ అన్ని ఇక్కడ వచ్చేసాయి. అదే నేను ఈ క్లస్టర్‌ని డ్రాగ్ చేసి వాల్యూస్ దగ్గర గనుక డ్రాప్ చేశానంటే ఆత్మకూరు అనేది 6 టైమ్స్ ఉంది. కందుకూరు 5, కొవ్వూరు 9, నెల్లూరు 9, ఉదయగిరి అనేది 8. అంటే ఈ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని సార్లు రిపీట్ అయినాయన్నమాట. ఇప్పుడు చూడండి దీన్ని ఇక్కడ ఏముంది? ఆత్మకూరు ఉంది. ఎన్నున్నాయి? 6. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఆత్మకూరు సెలెక్ట్ చేసుకుంటాను. ఇది చూడండి 6. అట్లనే బ్లాక్స్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ ఆత్మకూరు అనే క్లస్టర్‌లో ఎన్నైతే మండల్స్ ఉన్నాయో, ఆ మండల్స్ అన్నీ మనకు ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. అట్లానే నంబర్ ఆఫ్ జీపీస్. ఇక్కడ నంబర్ ఆఫ్ జీపీస్ క్లిక్ చేసామంటే, ఇప్పుడు ఈ ఆత్మకూరు అనే క్లస్టర్‌లో అనంతసాగరం అనే మండలంలో ఆర్ బ్లాక్‌లో 25 జీపీస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఈ అనంతసాగరం 25. ఇది చూడండి అనంతసాగరంలో అనంతసాగరంలో ఎన్నున్నాయి? 25 ఉన్నాయి. అండ్ టార్గెట్స్. ఇప్పుడు చూడండి నాకు ఈ టార్గెట్ అనేది నాకు అవసరం లేదు. దీన్ని క్లిక్ చేసి, డ్రాగ్ చేసి బయట వదిలేసానంటే అది డిలీట్ అయిపోద్ది. అట్లనే లేబర్ రిపోర్టెడ్ క్లిక్ చేసామంటే, ఆ లేబర్ రిపోర్టెడ్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతదండి. అంటే మనకు ఇక్కడ ఎట్లుంది బై డిఫాల్ట్ ఈ బ్లాక్ అనే మనకు ఆల్ఫాబెట్ ఆర్డర్‌లో ఉందన్నమాట. సో, మనకు పివోట్ టేబుల్‌లో వచ్చామంటే క్లస్టర్ లెవెల్‌లో వచ్చింది. ఈ క్లస్టర్‌లో ఇన్ని మండలాలున్నాయి. ఇన్ని జీపీస్ ఉన్నాయి. ఏ మండలానికి ఎంత లేబర్ వచ్చిందనేసి ఇక్కడ డిస్‌ప్లే అవుతదండి. పర్సెంట్ అచీవ్‌మెంట్. పర్సెంట్ గూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి సమ్ ఆఫ్ జీపీస్. ఈ జీపీ మీద క్లిక్ చేసి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ ఉంది గదా! దీన్ని క్లిక్ చేసాము అంటే ఇక్కడ చూడండి సమ్ ఉంది. నేను ఇక్కడ కౌంట్ కావాలంటే కౌంట్ సెలెక్ట్ చేసి ఓకే అన్నామంటే ఇది కౌంట్‌లోకొస్తది. సమ్, ఇక్కడ యావరేజ్, ఇక్కడ మనకు ఏదైతే అవసరం ఉంటదో అది మనం సెలెక్ట్ జేసుకోవచ్చనమాట. ఇక్కడ కౌంట్ ఉంది గదా! దీన్ని సెలెక్ట్ చేసి సమ్‌లో తీసుకున్నాము అంటే సమ్‌గా మారుతది. అట్లనే ఇప్పుడు నాకు అవసరం లేదు. నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఇట్లా మనము పివోట్ టేబుల్‌ని యూజ్ చేసుకోవచ్చు. అట్లనే ఇదే పివోట్ టేబుల్‌ని వేరే వర్క్ షీట్స్ నుంచి కూడా మనం కాల్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇన్సర్ట్‌లోకొచ్చాను. పివోట్ టేబుల్ అన్నాను. యూజ్ యాన్ ఎక్స్టర్నల్ డేటా సోర్స్. చూస్ కనెక్షన్. ఇక్కడికొచ్చేసి బ్రౌజ్ ఫర్ మోర్ అంటాము. మన ఫైల్ సోర్స్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ సోర్స్ క్లిక్ చేసుకుంటాము. మన ఫైల్ సోర్స్ ఎక్కడైతే ఉంటదో మనకక్కడికి వెళ్లి మన ఫైల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఓపెన్ చేస్తాము. మనకిక్కడ చూడండి 3 షీట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది చూడండి షీట్ 3 లేబర్. ఎల్‌బీఆర్ అనేది మనకు కావాల్సింది. ఎల్‌బీఆర్ తీసుకున్నాము. ఓకే అన్నాము. ఇక్కడ న్యూ వర్క్ షీట్ కావాలా? ఎగ్జిస్టింగ్ కావాలా? అంటే ఇక్కడ యాక్చువల్‌గా మనకు ఉండేది ఒకే ఈ షీట్ కాబట్టి, ఇక్కడ డేటా ఏం లేదు కాబట్టి ఎగ్జిస్టింగ్‌లో తీసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఇప్పుడు మనకు ఇక్కడ ఓకే అంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ గమనించారా?
మనకు ఇక్కడ హెడ్డింగ్స్ రాలేదు. ఏదైతే మనకు ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఈ హెడ్డింగ్స్ ఏదైతే మనకు రో హెడర్స్ ఏదైతే ఇచ్చినామో అవి రాకుండా F10, F12 ఇదెందుకొచ్చిందంటే, మనకిక్కడ ఈ ఫస్ట్ కాలమ్ ఏదైతే ఉందో అది మెర్జ్ అయ్యుంది. సో, అందువల్ల మనకు ఆ ప్రాబ్లమ్ వచ్చిందండి. ఇప్పుడు అదే దీన్ని నేను డిలీట్ చేసేసి, సేవ్ చేశాను. ఇక్కడికొచ్చి ఆ డేటా సోర్స్ మనం కంప్లీట్ చేంజ్ చేయాల్సుంటది. పివోట్ టేబుల్, చూజ్ ఎక్స్టర్నల్, పివోట్ టేబుల్ ఏదైతే ఉందో ఆ పివోట్ టేబుల్ తీసుకుంటాము. లేదంటే బ్రౌజర్ మోర్ అంటాము. మన డేటా ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళేసి, మనకు కావాల్సిన ఫైల్ మనం సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటాము. ఇక్కడ ఏ షీట్ అయితే మనకు అవసరం ఉందో ఆ షీట్ తీసుకుంటాము. ఇక్కడ ఓకే అంటాము. అండ్ అగైన్ ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఆల్ఫాబెట్ ఆర్డర్‌లో తీసుకునిందనమాట. ఇప్పుడు మనకు క్లస్టర్ ఫస్ట్ వన్ క్లస్టర్ అట్లనే బ్లాక్ మనకు ఏదైతే కావాలో మనం ఆ డేటా తీసుకుంటాము. నంబర్ ఆఫ్ జీపీస్ అట్లనే లేబర్ రిపోర్టెడ్. ఇట్లా మనకు పివోట్ టేబుల్ మనం యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమిచ్చాము, అనంత సాగరంలో ఎంతుంది? 25 ఉంది గదా! ఇప్పుడు ఇక్కడికొచ్చి అదే అనంత సాగరంలో 25 ప్లేస్‌లో 30 ఇచ్చామనుకోండి. ఇక్కడ మాత్రం అప్‌డేట్ కాదు. ఆ 25 ఉంటది. దీన్ని అప్‌డేట్ చేయాలి అంటే, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ అనాలి. లేదా ఇక్కడ రిఫ్రెష్ ఆల్ అని ఉంది చూడండి. ఈ రిఫ్రెష్ ఆల్ మీదన్నా క్లిక్ చేయాలి. అప్పుడు డేటా రిఫ్రెష్ అవుతది. అండ్ అట్లానే ఇంకొకటి చూడండి. ఇక్కడ నేను ఇంకొక నేమ్ ఇచ్చాను. ఓకేనా? ఈ డేటా ఇచ్చాను. అదే ఇక్కడొచ్చి చూసామంటే ఇక్కడ కనపడదు. ఎందుకంటే మన డేటా సోర్స్ అక్కడి దాకే ఉందనమాట. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి పివోట్ టేబుల్ అనలైజ్ అని ఉంది కదా! యాక్చువల్‌గా ఫస్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ రాదు చూడండి. మనం సెపరేట్ షీట్ తీసుకున్నప్పుడు ఆ పివోట్ టేబుల్ అనలైజ్ అనేది లేదు చూడండి ఆ ట్యాబ్. అదే మనం ఇక్కడ పివోట్ టేబుల్‌కొచ్చినప్పుడు చూడండి. ఇక్కడేమి ఉండవు. ఇక్కడొచ్చినప్పుడు చూడండి. పివోట్ టేబుల్ ఇక్కడుంది కాబట్టి, పివోట్ టేబుల్‌లో మనం క్లిక్ చేసినప్పుడే ఆ పివోట్ టేబుల్ అనలైజ్ అనేది యాక్టివేట్ అవుతది. ఈ పివోట్ టేబుల్ అనలైజ్‌లో క్లిక్ చేసి, చేంజ్ డేటా సోర్స్ ఉంది కదా! ఆ చేంజ్ డేటా సోర్స్ క్లిక్ చేసి, ఇప్పుడు చూడండి మనకు A1 టు I38 దాకుంది. ఇప్పుడు చూడండి డ్రాగ్ చేసామంటే ఇప్పుడు ఎక్కడి దాకుంది? I38 దాకే ఉంది. అదే 38ని మనం 39 చేసుకునేసి ఓకే అన్నాము అంటే, ఇప్పుడు చూడండి. ఇదిగోండి ఇందాక గూడూరు లేదు ఇప్పుడొచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి గూడూరు దాకే ఉంది. ఇప్పుడు సేమ్ అట్లనే సేమ్ ప్యూటబుల్ అనలైజ్‌లోకొచ్చేసి చేంజ్ డేటా సోర్స్. ఇప్పుడు ఈ డేటా సోర్స్‌లోకొచ్చాము. ఇక్కడ ఎంతుంది? 40 ఉంది. లేదు మనం సారీ అనలైజ్‌లోకొచ్చాము. చేంజ్ డేటా సోర్స్ అన్నాము. 40 దాకా సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే అన్నాము. ఇప్పుడు చూడండి. ఇట్లా వస్తదనమాట. సేమ్ అట్లనే మనకు ఇన్సర్ట్ పివోట్ చార్ట్ ఉంది చూడండి. ఈ పివోట్ చార్ట్ గాని క్లిక్ చేసాము అంటే డేటా సోర్స్ అడగద్ది. డేటా సోర్స్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎగ్జిస్టింగ్ వర్క్ బుక్ తీసుకుంటాము. ఓకే అంటాం. ఇప్పుడు చూడండి. క్లస్టరు, బ్లాక్, జీపీస్. ఇప్పుడు చూడండి. డైలీ టార్గెట్ గూడా తీసుకున్నాం. ఇట్లా మనం చార్ట్స్ గూడా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇదండి పివోట్ టేబుల్ గురించి. థాంక్ యూ వెరీ మచ్.